అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను అనురాధను. ఈరోజు ఈ వీడియోలో పాలకూర రైస్ని తయారు చేసుకుంటున్నామండి. పాలకూర రైస్ చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా కమ్మగా కూడా ఉంటుందండి. పిల్లలైతే చాలా ఇష్టపడతారు. మన హెల్త్ కూడా చాలా మంచిదండి పాలకూర రైస్ అయితేనే. మనం చాలా ఈజీగా కూడా తక్కువ టైంలో ఈ పాలకూర రైస్ని తయారు చేసుకోవచ్చండి. మరి ఇప్పుడు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాము. నేను ఇక్కడ చిన్న సైజు 3 కట్టలండి పాలకూర కట్టలను తీసుకున్నాను. రైస్ కుక్కర్ గ్లాస్ ఉంటుంది కదా, ఒక గ్లాసు రైస్ని తీసుకుంటే ఉడికించిన రైస్ అండి. ఈ రైస్ని పక్కన పెట్టుకుండి ఇలా మిక్సీ జార్ తీసుకోండి. చిన్న సైజు అల్లం ముక్కని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఒక పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుని వేసుకోవాలి. 2 స్పూన్లు జీడిపప్పును వేసుకోండి. ఈ మిక్సీ జార్ని పక్కన పెట్టుకోండి. పాలకూర కాడల చివర్లు నల్లగా ఉండేవి కట్ చేసుకోవాలండి. ఇలా మిగిలిన కాడలతో పాటు మనం ఇలాగా ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవటం వల్ల తొందరగా ఈజీగా మిక్సీ అవుతుంది. కట్ చేసిన పాలకూర అంతటిని మిక్సీ జార్లోకి వేసుకుంటే కొద్దిగా వాటర్ని కూడా వేసుకుంటే మిక్సీ పట్టుకోవాలి. ఈ పాలకూర మన హెల్త్కి కూడా చాలా మంచిదండి. పిల్లలు కూడా తింటే చాలా మంచిది. ఇలా రైస్ చేసిస్తే పిల్లలకి చాలా ఇష్టపడతారండి. మామూలుగా పాలకూర ఫ్రై అలా అయితే ఇష్టపడకుండా ఉంటే ఇలా రైస్ ఎంత చేసిస్తే పిల్లలు చాలా ఇష్టపడతారు. ఇలాగా పాలకూర మిక్సీ పట్టుకుండి ఇలా రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. రైస్ ని తయారు చేయడానికి ఇలా కళాయిని స్టవ్ మీద పెట్టుకుండి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుండి 3 స్పూన్ల ఆయిల్ కళాయిలోకి వేసుకోవాలి. ఆయిల్ ప్లేస్ లో నెయ్యిని కూడా వేసుకోవచ్చండి. ఆయిల్ మొత్తం ఇలాగా కళాయి అంతా స్ప్రెడ్ అయ్యేలా చేసుకోండి. 1/2 స్పూన్ జీలకర్ర, 4 స్పూన్లు 3 స్పూన్లు కానీ 4 స్పూన్లు కానీ జీడిపప్పును వేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు ఇలాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో ఉంచి స్లో ఫ్లేమ్ లో పెట్టుకోండి. 2 పచ్చిమిర్చిని ఇలాగా కట్ చేసుకోండి, కళాయిలో వేసుకోవాలి. ఇలా గరిటతో కలుపుకుంటుంటే అన్ని చక్కగా ఫ్రై అవుతాయండి. చిటికెడు పసుపును కూడా వేసుకోండి. ఒకసారి గరిటతో కలుపుకోండి. మిక్సీ పట్టుకున్న పాలకూర పేస్ట్ ని కళాయిలోకి వేసుకోవాలి. ఇలాగా బాగా కలిసేలాగా 1 నిమిషం పాటు బాగా కలిసేలాగా కలుపుకోండి. 1 నిమిషం పాటు ఉడకనివ్వాలి. ఇందులోకి రైస్ కి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఒకసారి కలుపుకోండి. మనకి పాలకూర అనేది గ్రీన్ కలర్ లో ఉంటుందండి. గ్రీన్ కలర్ లోంచి కొంచెం మనకి కలర్ మారేంత వరకు ఈ పాలకూరని ఉడకనివ్వాలి. ఉడికించిన రైస్ ని పాలకూర పేస్ట్ లోకి వేసుకుంటే కళాయిలోకి వేసుకుంటే ఇలా 2 బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ పాలకూర పేస్ట్ లో రైస్ ఉడికితే చక్కగా కమ్మగా చాలా టేస్ట్ గా ఉంటుందండి. ఇలాగా మూత పెట్టుకోవాలి. మరలా ఒకసారి మూత తీసుకోండి. రైస్ మొత్తం బాగా కలిసేలాగా కలుపుండి. పాలకూర గ్రీన్ కలర్ నుంచి మనకి కలర్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. మనకి కలర్ రావడానికి 10 నిమిషాల నుంచి 15 నిమిషాలు పడుతుందండి. ఇలాగా రెడీ అయిన తర్వాత కొద్దిగా మిరియాల పౌడర్ ని వేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇలాగా ప్లేట్ లోకి సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పాలకూర రైస్ రెడీ అండి. మీకు కనుక నచ్చితే నా ఛానల్ కి లైక్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీల కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ ఎదురుకుండా ఉండే బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను పెడుతున్న వీడియోస్ అన్ని ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుందండి. మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.